చేనేత ఆవశ్యకతను గురించి చేనేత రంగ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ విశేష కృషి చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఆగస్టు 5న విజయవాడలో బీజేపీ ఓబీసీ యువమోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన చేనేత సమ్మేళనం కార్యక్రమానికి చేనేత కార్మికులు, చేనేత సంఘాల నాయకులు, పెద్దలు హాజరై విజయవంతం చేయాలని బీజేపీ ఓబీసీ యువమోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల సాయి కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. పీఠాపురం మండలం కందరాడులోని బీజేపీ కార్యాలయంలో ఓబీసీ యువమోర్చా మండల అధ్యక్షులు వానపల్లి రమణ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సభ్యుల సమావేశానికి ఘంటసాల గోవిందరాజులు, కొండల సాయి కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆగస్టు 5న విజయవాడలో నిర్వహించే చేనేత సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను యువమోర్చా జిల్లా అధ్యక్షులు గోవిందరాజులు, పార్టీ ప్రధాన కార్యదర్శి కొండల సాయి కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సందర్భంగా సమ్మేళనం కార్యక్రమంపై సభ్యులతో చర్చించారు. అనంతరం ఘంటసాల గోవిందరాజులు, కొండల సాయి కుమార్ యాదవ్, గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కడియాల రామానుజం, ముచ్చి అప్పలరాజు యాదవ్, అల్లుబైన సూరిబాబు, కొన్ని శ్రీను, ఏలూరు సూర్యనారాయణ, వాసంశెట్టి శ్రీనివాస్, చల్లగాలి సత్యనారాయణరాజు, సైకత సత్యకుమారి, మారే బుజ్జి తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల యొక్క సంక్షేమం కోసం, అలాగే రేపు రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఈ కార్యక్రమం అంటే చేనేత అంటే చాలా భారీ సమ్మేళనం చేయడం జరుగుతుంది. ఈ అంశాల మీద కూడా వాళ్ళకి వివిధ దశల్లో వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. దీనికోసం ఏంటంటే చేనేత సంఘ నాయకులు, పెద్దలు, అలాగే అన్ని కులాల నుంచి కూడా స్పందించి ఈ జన సమీకరణం కూడా రేపు వచ్చే 5వ తారీఖుని ఈ భారీ సమ్మేళనానికి హాజరయ్యి భారీ ఎత్తులో కూడా శుభప్రదం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఆగస్టు 5వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ ఎత్తున ఈ జన సమ్మేళనం జరుగుతుంది. అక్కడ మనకి విజయవాడ రాష్ట్ర పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి మనకి జన సందోహంతో మనకి భారీ సమ్మేళనంతో ప్రతి ఒక్కరు కూడా అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అక్కడ భారీ ఎత్తులో జనసభ నిర్వహించడం జరుగుతుంది. చేనేత కళాకారులు, చేనేత సంఘాలు నాయకులు, చేనేత కార్మికులు, చేనేత కులాల పెద్దలు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, అలాగే మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క చేనేత సమ్మేళనకు శోభాయాత్రకి చేరుకుని విజయవాడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం 8 గంటల నుండి ర్యాలీగా బయలుదేరి తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తప్పనిసరి మన ఎవరైతే వేవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు టైం తీసుకుని, అంటే ఎవరో కూడా మిస్ అవ్వద్దని మేము చెప్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మీటింగు. చేనేత వాళ్ళందరికీ కూడా, వేవర్స్ అందరికీ కూడా ఒక అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రోగ్రాన్ని డిజైన్ చేసింది. కాబట్టి దయచేసి అందరూ కూడా విజయవాడ చేరుకోవాలని మనవి చేస్తున్నా. మన బట్టలు అనేవి చేనేత కార్మికుల ద్వారానే స్టార్ట్ అయినాయి. అయితే యాంత్రీకరణ జరిగిన తర్వాత వారి జీవితాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో మనందరికీ తెలుసు. దాన్ని గమనించి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వీళ్ళకి ప్రయోజనాలు కల్పించడానికి ఈ చేనేత సమ్మేళనం వారి సమస్యలు తెలుసుకోవడానికి ఆగస్టు 5న విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవింద్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ 7 అసెంబ్లీ నుంచి పెద్ద సంఖ్యలో ఈ వేవర్స్ని మనం ఆ మీటింగ్కి వెళ్ళేలాగా ప్రోత్సహించాలి. ఆ మీటింగ్ని జయప్రదం చేయాలని సోదరులు చేనేత కార్మికులందరినీ నేను కోరుకుంటున్నాను. అంటే పవర్ రూమ్స్ వచ్చిన తర్వాత వారి యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. ఆ వృత్తి చేయాలంటే అడ్డుపోయే స్థాయిలో ఉంది వాళ్ళ చేనేత. అది మోడీ గారి నేతృత్వంలో ఈ చేనేత కార్మికుల యొక్క వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి వాళ్ళని ఈ సమస్యలకి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించి వాళ్ళ యొక్క వృత్తిని ప్రోత్సహించేలాగా ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత అక్టోబర్ 2న గాంధీ గారి జయంతికి కంపల్సరీ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేనేత వస్త్రం అది కొనాలని ఆదేశించారు. ప్రతి కార్యకర్త కూడా ఆ రోజున ఎక్కడున్నా సరే చేనేత వృత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేనేత వస్త్రాలను కొంటున్నాం కంపల్సరీ. మోడీ గారు ఆదర్శంగా తీసుకుని ఈ వృత్తిని ప్రోత్సహించాలా, ప్రతి కార్యకర్త ప్రోత్సహించి ఈ యొక్క చేనేత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు 5వ తారీఖున జరిగే చేనేత ఈ యొక్క కార్యక్రమానికి చేనేత కార్మికులు అందరూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.